వర్షాకాలం మొదలైందంటే చాలు గ్రామీణ ప్రాంతాల్లో పాములు, తేళ్ళు ఇళ్లల్లోకి వస్తాయన్న ఒక భయాందోళన కొనసాగుతూ ఉంటుంది. నిజంగా ఎందుకు వాటికి ఇటువంటి నివాసాలు అంటే అంత ఆసక్తి? వర్షాలు కురిస్తే నిజంగానే పాములు, తేళ్ళు ఇటువంటి అన్నీ కూడా బయటికి వస్తాయా? ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయా? ఒకవేళ మన ఇంటికి కావచ్చు, ఇంటి పరిసరాల్లో ఇటువంటి పాములు, తేళ్ళు కనిపిస్తే ఏం చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు మనం గ్రామీణ ప్రాంతాల్లో పాము కాట్లు అలాగే తేలుకాటు కారణంగా గాయపడడం కావచ్చు, మరణాలు అనేక రకాలుగా అనేక సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు ఈ వర్షాకాలంలోనే వీటి ఘటనలు ఎందుకు మనకు ఎక్కువగా వినిపిస్తాయి అంటే, సాధారణంగా ఈ పాములు కావచ్చు, తేళ్ళు ఇవన్నీ ముఖ్యంగా పొదలు అలాగే ఆ భూమిలో ఉండేటువంటి బిలాలు, రంధ్రాల్లో నివాసాలు ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఈ వర్షాకాలం కారణంగా భారీ వర్షాలు కురవడంతో అటువంటి వాటి నివాసాల్లోకి వరద నీరు రావడం, లేదంటే ఆ భూమి అంతా కూడా మెత్తబడి కొంత వాటి నివాసాలపైన కొంత ప్రభావం పడడంతో అవన్నీ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇలా బయటికి వచ్చినటువంటి ఈ పాములు, తేళ్ళు ఎక్కడికి వెళ్తాయి? ఇవన్నీ కూడా వెచ్చగా ఉండేటువంటి ప్రాంతాలను అనువుగా చేసుకుంటాయి. అందులో భాగంగానే మానవులు నిర్మించుకున్నటువంటి ఇల్లు కావచ్చు, ఇంటి ఆవరణలో ఉండేటువంటి పరిసరాలను ప్రధానంగా ఎంచుకునేందుకు కారణాలుగా చెప్తా ఉన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో కొంత వెచ్చదనం ఉంటుంది, అలాగే కొంత ఆహారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఎందుకు ఈ రకంగా ప్రాంతాల్లో కావచ్చు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఘటనలు చూస్తాం. ఇప్పటికే మనం చాలా చోట్ల ఈ వర్షాకాలంలో పాము కాటుకు గురై ఎన్నో మరణాలు సంభవించినటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రధానంగా వ్యవసాయ బావుల వద్ద కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. పాములు, తేళ్ళు అన్నీ కూడా అక్కడ ఉండేటువంటి గుడిసెలు కావచ్చు, అలాగే కరెంటుకు సంబంధించిన బోరుకు సంబంధించిన మోటార్ వేసేటువంటి ఆ బాక్సుల్లో కూడా దర్శనమిస్తూ ఉంటాయి. మరికొన్ని చోట్ల నివాస ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి రావడం, లేదంటే ఇంటి పరిసరాల్లో ఉండేటువంటి ప్రదేశాల్లోకి రావడం, ముఖ్యంగా రాతి కట్టడాలు కావచ్చు, చెత్త చెదారం పేరుకుపోయినటువంటి పరిసరాల్లో అవి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి సందర్భాలను మనం ఎన్నో చూసాం. అయితే ఎందుకు అవి ఇటువంటి ప్రాంతాలని ఆవాసంగా ఏర్పరచుకుంటాయంటే, ఒకటి వెచ్చగా ఉండడంతో పాటుగా అక్కడ దాక్కునేటువంటి అవకాశం ఉంటుంది. మరొకటి అక్కడ ఇటువంటి చెత్త చెదారం కావచ్చు, కట్టడాలు ఏదైతే గోడలు రాతితో ఉండేటువంటి ప్రాంతాల్లో కొంత ఎలుకలు కావచ్చు, ఇతర పురుగు పుట్ర కూడా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో వాటికి ఆహారం కూడా లభించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి ప్రాంతాలను ఆవాసాలుగా ఏర్పరచుకుంటాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పాములు కావచ్చు, తేళ్ళు వస్తే మనం ఏం చేయాలి? అయితే పాముల్లో విషపూరితమై ఉంటాయి, విషపూరితం కానివి కూడా ఉంటాయి. తేళ్ళు మాత్రం ఖచ్చితంగా విషపూరితమై ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇళ్లలో కావచ్చు, ఇంటి పరిసరాల్లోకి ఒకవేళ పాములు కానీ తేలు కానీ కనిపిస్తే వెంటనే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు వారందరినీ కూడా దూరం ఉంచాలి. పెంపుడు జంతువులను కూడా దూరంగా ఉంచి సురక్షితంగా ప్రాంతాలకు వెళ్ళాలి. అయితే వెంటనే స్థానికంగా ఉండేటువంటి స్నేక్ క్యాచర్స్ కావచ్చు, లేదంటే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాలి. వారు వచ్చి ఎక్కడైతే పాము ఉంటుందో దాన్ని తీసుకొని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక ఒకవేళ కనుక ఈ పాము కానీ తేలు కానీ కాటుకు గురైతే ఏం చేయాలి? తొందరపడి ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నాటు వైద్యానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ప్రమాదకరం, ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నో ఘటనలు కూడా జరిగాయి. అయితే ఇటువంటి ప్రయోగాలకు వెళ్లకుండా స్థానికంగా ఉండేటువంటి వైద్యులను సంప్రదించాలి. వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు పాటించి చికిత్స పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇంట్లోకి వచ్చినటువంటి పాములు కావచ్చు, ఈ తేళ్లను కనబడగానే కట్టెలతో కొట్టడం, లేదా ఏదో రకంగా గాయపరచడం, వాటిని చంపడం మాత్రం చేయకూడదు. అది కూడా మనుషుల మాదిరిగానే ఈ భూమి మీద బతికేటువంటి ఒక జీవి, దానికి కూడా జీవించేటువంటి హక్కు ఉంటుంది. ప్రతిదీ విషపూరితం కాకపోయినప్పటికీ కూడా దానికి కూడా జీవించేటువంటి హక్కు ఉన్న నేపథ్యంలో దాన్ని ఇతర ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంటే సమీపంలో ఉన్నటువంటి ఫారెస్ట్లో దాన్ని వదిలేస్తే బాగుంటుంది. అయితే ఈ క్రమంలో ఇటువంటి పరిణామాలు ఖచ్చితంగా ఈ వర్షాకాలంలోనే జరగడానికి ఇవే కారణాలుగా ఇటు ఫారెస్ట్ సంబంధించినటువంటి సిబ్బంది చెప్తా ఉన్నారు. సో ఈ వర్షాకాలంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి
పాములు కావచ్చు తేళ్ళు కనపడగానే వాటిని ఏదో చేసేయాలి, వాటిని వెంటపడాలన్నటువంటి ఆలోచనలు మానుకొని వాటిని కూడా జీవించే హక్కు ఉంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చి వాటిని సురక్షిత ప్రాంతాలకు వదిలివేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడ భయాందోళనకు గురి కావద్దు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి ఘటనలు ముఖ్యంగా ఈ పాము కాటు తేలు కాటుకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అయితే వ్యవసాయ పనులు చేసేటువంటి వాళ్ళు వేకోజామునే వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గుడిసెలు కావచ్చు, అలాగే కరెంటు మోటార్ వేసేటువంటి బాక్సుల పట్ల కూడా కొంత జాగ్రత్తగా పాటించాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పాటించాలన్నటువంటి అంశాలను చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఎటువంటి ప్రయోగాలకు పోకుండా వాటికి నష్టపరచకుండా ఖచ్చితంగా ఏదైతే ఫారెస్ట్ సిబ్బంది చెప్పేటువంటి సూచనలు సలహాలు ఖచ్చితంగా పాటించాలనేటువంటి అంశాన్ని అయితే వారు చెప్తా ఉన్నారు.